ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ, వాక్యాన్ని ఆలకిస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గత కొన్ని రోజుల నుండి ధ్యానిస్తున్నటువంటి అంశాన్ని క్లుప్తంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యము శక్తివంతమైనది. ఆ వాక్యము బహు బలము కలిగినది. దేవుని వాక్యాన్ని మనం ఎంత నేర్చుకుంటే మనం ఆత్మీయంగా అంత బలంగా ఉంటాం. జ్ఞానము, తెలివి, ఈ రెండిటికి చాలా తేడాలున్నాయి. వాస్తవంగా ఈ రెండు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ ఈ రెండిటికి చాలా తేడా ఉంది. తెలివంటే ఒక విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని నేర్చుకునే సామర్థ్యాన్ని, మంచి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని తెలివి అంటారు. వాస్తవంగా తెలివంటే నేను ఇప్పుడు చెప్పినట్లు గ్రహించి అర్థం చేసుకొని నేర్చుకోవడం. తెలివి అనేటువంటిది జన్యుపరంగా వస్తుంది. అంటే నాన్నగారి నుండి బిడ్డకు రావచ్చు, బంధువుల నుండి తర్వాత రావచ్చు, అంటే వాళ్ళ తరానికి రావచ్చు. ఈ తెలివి అనేటువంటిది మంచిగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక విషయాన్ని ఏం చేయాలో, ఎలా చేయాలో అది పుట్టుక నుండి వచ్చేదనమాట. జ్ఞానము అలాంటిది కాదు. జ్ఞానం అనేటువంటిది తెలివిని ఎలా ఉపయోగించాలో అనుభవాల ద్వారా, అవగాహన ద్వారా మనము నేర్చుకునేది జ్ఞానం. తెలివంటే పుట్టుక నుండి వచ్చేది. జ్ఞానం అంటే మనం నేర్చుకోవడాన్ని, లేదా మన అనుభవాల్లో నుండి, వివేకములో నుండి వచ్చేది జ్ఞానం. ఒక విషయాన్ని ఇవన్నీ కూడా నా సొంత మాటలేం కాదు. డిక్షనరీలో రాయబడినటువంటి మాటలు. జ్ఞానం వేరు, తెలివి వేరు. వారు ఏం చెప్పారంటే డిక్షనరీలో, జ్ఞానం అంటే వెన్ టు సే, తెలివంటే వాట్ టు సే. ఏం మాట్లాడది అనేదేమో తెలివి, ఎప్పుడు మాట్లాడాలి అనేదేమో జ్ఞానం. తానేం మాట్లాడాలో తాను తెలుసుకొని ఆలోచించుకొని ఎక్కడ ఏం చేయాలనేటువంటిది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏమి చేయాలనేది తెలివైతే ఎలా చేయాలనేటువంటిది జ్ఞానమైతే. ఈ విషయాలన్నీ కూడా మనము క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాము. మీకు అర్థం అవడం కోసం పైన విషయాలన్నీ చెప్తూ ఉన్నాను. ఇవన్నీ మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఒక మనిషి బ్రతకాలంటే తెలివి అవసరం, జ్ఞానము అత్యవసరం. ఒక మనిషికి తెలివి ఎక్కడి నుండి వస్తుంది? సరే, పుట్టుక నుండి వచ్చింది అనుకుందాం. కొంతమంది వారు పుట్టుకలో జ్ఞానవంతులైన వారి జీవితంలో కొన్ని ప్రవేశించడం ద్వారా వారి మతి చెడిపోయింది. వారి తెలివి పోయింది. దేవుడు సృష్టించడం మంచి తెలివి కలిగిన వారిగానే సృష్టించాడు. కానీ వారి జీవితంలోకి పాపము ప్రవేశించడం ద్వారా, వారి జీవితంలో కొన్ని అలవాట్ల ద్వారా వారి మతి చెడిపోయిందనమాట. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. హోషేయ 4:11. హోషేయ 4:11. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, తెలివి అనేటువంటిది దేవుడు కొంతమందికి పుట్టుక నుండి ఇచ్చిన కామ వికృత చేష్టలు. మన తెలుగు బైబిల్లో వ్యభిచార క్రియలు, తర్జుమా బైబిల్లో రాయబడినది కామ సంబంధమైన క్రియలు. కామ సంబంధమైనటువంటి కొన్ని పాపపు ఆలోచనలు ఒక మనిషిలో ఎక్కువ అవ్వడం ద్వారా ఆ మనిషికి ఉండేటువంటి తెలివి దెబ్బతినే అవకాశం ఉంది. మతి చెడిపోయే అవకాశం ఉంది.
అదంతా చెప్పాలంటే సమయము లేదు కానీ కామక్రియల వలన చాలా మంది యవనస్తులు కొన్ని అలవాట్లు నేర్చుకోవడం ద్వారా పాపపు కామ వికృత చేష్టలు కలిగి ఉండడం ద్వారా ఆ టెస్టోస్టిరోన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ అవ్వడం ద్వారా ఆ ప్రెజర్ బట్టి ఆ ఫోర్స్ బట్టి చాలా మందికి మతి చెడిపోయింది. ద్రాక్ష రసం అని ఇక్కడ రాయబడి ఉన్నది. వాస్తవముగా అలవాట్లు వ్యసనం వలన, తర్వాత వ్యభిచార క్రియల వలన, కామ వికృత చేష్టల వలన చాలా మంది మతి చెడిపోయింది. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇప్పుడు లేదు. చాలా మంది యవనస్తులు అంటారు 10th క్లాస్లో టాపర్ అయ్యా, ఏదైనా చేయగలిగినటువంటి జ్ఞానం ఉండేది. వారు 9వ తరగతిలో ఉన్నప్పుడు మంచి ప్రార్థనా పరుడు, వాక్యాన్ని ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. కానీ ఇప్పుడు అసలు ఆదివారం చెప్పిన ప్రసంగాన్ని మర్చిపోతున్నాడయ్యా. అసలు ఇప్పుడు జ్ఞానమే లేదంటే కొన్ని వ్యసనాల ద్వారా, కొన్ని కామ వికృత చేష్టల ద్వారా తెలివిని పోగొట్టుకున్నారు. తెలివే లేకపోవడం ద్వారా జ్ఞానము లేదు. అందుకని ఈ రోజుల్లో మనము జ్ఞానాన్ని సంపాదించుకుందాం, తెలివిని సంపాదించుకుందాం అని ఒక అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆ అంశములో జ్ఞానము ఎన్ని రకాలు, ఏ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. జ్ఞానం లేని వ్యక్తి పిచ్చివానితో సమానం. వాస్తవంగా 3 జ్ఞానాలు ఉంటాయి. 1 లోక జ్ఞానం, 2 దెయ్యపు జ్ఞానం, 3 దేవుని జ్ఞానం. లోక జ్ఞానానికి ఉన్న మరొక పేరు మనుష్య జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. 1 కొరింథీ 3:19 ప్రకారం భూ సంబంధమైన లోక జ్ఞానం అంటే ఏంటో మనం ధ్యానం చేసాం. యాకోబు 3:15 ప్రకారం దెయ్యముల జ్ఞానం అంటే ఏంటో ధ్యానం చేసాం. దేవుని జ్ఞానము సామెతలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ద్వారా దేవుని జ్ఞానం అంటే ఏంటో చూసాం. ఈ మూడిటికి తేడాలు ఉన్నాయి. జ్ఞానం 3 రకాలు కదా, ఈ మూడిటికి తేడాలు ఉన్నాయి. ఈ మూడిటికి ఉండేటువంటి తేడాలు కూడా మనం చూసాం. మనుష్య జ్ఞానం ఎలాగుంటుంది, దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది, దెయ్యపు జ్ఞానం ఎలా ఉంటుంది. ఒకసారి మనం ధ్యానించిన మాటలు మరలా మనం గుర్తు చేసుకుంటే, మనుష్య జ్ఞానం అంటే జరిగినవి, జరుగుతున్నవి మాత్రమే చెప్పగలదు. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే మొదట జ్ఞానులుగా ఎవరు పిలువబడ్డారని చెప్పాను? యోసేపు కాలములో ఫరో దగ్గర ఉన్నటువంటి వారిని జ్ఞానులు అని పిలువబడ్డారు. వారు ఎందుకు జ్ఞానులు అయ్యారంటే జరిగినవి, జరుగుతున్నవి చెప్పగలరు. కానీ దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి యోసేపు జరిగినవే కాదు, జరుగుతున్నవే కాదు, జరగబోయేది కూడా చెప్పగలడు. దేవుని జ్ఞానం వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల మీద ఆధారపడి ఉంటుంది. అది దేవుని జ్ఞానం. మనుష్య జ్ఞానం జరిగినవి, జరుగుతున్న వాటి మీద ఆధారపడి ఉంటుంది. వాటి గురించి వివరణ మనం ధ్యానం చేసాం. దెయ్యపు జ్ఞానం జరగబోయే దానిని భయపెడుతూ, ఇదిగో నీ భవిష్యత్ అయిపోయింది, ఇక నువ్వు భ్రష్టత్వానికి అప్పగింపబడ్డావు, ఇదిగో నీకంటూ ఇక జీవితం లేదు, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, ఇదిగో నీ భర్త ఇంకా మారడు, ఇదిగో నీ కుటుంబంలో ఇంకా అప్పులు తీరవు, ఇదిగో నీకు ఇంకా ఉద్యోగం రాదని భవిష్యత్తును చూపిస్తూ భయపెడుతూ ఉండేదేమో సాతాను జ్ఞానం. జరగబోయే వాటి వైపు నిరీక్షణ నేర్పిస్తూ నిరీక్షణను సిగ్గుపడక నడిపించేది దేవుని జ్ఞానం. జరిగినవి, జరుగుతున్న వాటిని ఆధారం చేసుకుని అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుందని ఆధారం చేసుకునేది మనుష్య జ్ఞానం. 2 మనుష్య జ్ఞానం పరిస్థితులను, అనుభవాలను ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. అందుకే యోబు 12:12లో యోబు ఏమంటాడు? లోకం అంటారు వృద్ధులకి ఎక్కువ జ్ఞానం ఉందని లోకం అనుకుంటారని చెబుతూ కీర్తనల గ్రంథంలో 119:100 ఏమని రాయబడింది? భక్తుడు అంటాడు, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. లోక జ్ఞానం ఏమనుకుంటారంటే వీళ్ళకు వయసు ఎక్కువ కాబట్టి వీళ్ళకు జ్ఞానం ఎక్కువ,
వీళ్ళ జ్ఞానం పరిస్థితులని, అనుభవాలని, వయస్సును ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుందని లోక జ్ఞానం నమ్ముద్ది. కానీ దేవుని జ్ఞానం వయస్సుని కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకొని కొనసాగింపబడుతుంది. అందుకే భక్తుడంటాడు, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఉందంటారు. దేవుణ్ణి ఆధారం చేసుకొని కొనసాగింపబడేది దేవుని జ్ఞానం. పరిస్థితులు, అనుభవాలు, వయస్సును ఆధారం చేసుకొని కొనసాగేది మనుష్య జ్ఞానం. సాతానును ఆధారం చేసుకొని కొనసాగేది దెయ్యపు జ్ఞానం. మూడవది మనుష్య జ్ఞానము శరీరంతో ఏ క్రియలు చేయాలో వాస్తవంగా లోక ప్రకారం శరీర క్రియలు అంటే ఏంటి? కూర్చోవడం, నించోవటం, లేవటం, ఏం చేయాలో ఇవన్నీ కూడా మనుష్య జ్ఞానం అన్నమాట. అంటే ఈ లోకంలో ఎలా ఆనందించాలో, ఒక నష్టము జరిగిన తర్వాత ఎలా కోలుకోవాలో చెప్పింది మనుష్య జ్ఞానం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మొన్న మీకు చెప్పాను, ఒక డాక్టర్ గారు ఒక యాక్సిడెంట్ చేశాడని. యాక్సిడెంట్ అయితే ఎలా ట్రీట్మెంట్ చేయాలో డాక్టర్కి చెప్పారు, ఏం చేయకూడదో చెప్పలేదు లోక జ్ఞానం. ఒక చిన్న గొడవ జరిగితే ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి చెప్పింది లోక జ్ఞానం. కానీ అసలు గొడవే కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పలేదు. మద్యం తాగి వాహనం నడపొద్దని చెప్పింది లోక జ్ఞానం. అసలు మద్యమే తాగొద్దని చెప్పలేదు. లోక జ్ఞానం ఏం అంటే వాస్తవంగా ఒకటి జరిగిన తర్వాత ఎలా బయటపడాలో, లేకపోతే ఎలా కోలుకోవాలో చెప్పింది. ఆ పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఆ పని ఎలా చేయకుండా ఉండాలో, ఆ పని చేయకుండా ఏం చేయాలో లోక జ్ఞానం చెప్పలా. కానీ దేవుని జ్ఞానం శరీర క్రియలనగా అని చెప్పి, ఆ శరీర క్రియలన్నీ చెప్పి లోకాన్ని ఎలా జయించాలో చెప్పింది దేవుని జ్ఞానం. ఈ పాపం ఎలా చేయకుండా ఉండాలో చెప్పింది దేవుని జ్ఞానం. పాపం అంటే ఏంటో, పాపం వల్ల వచ్చే నష్టం ఏంటో, పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలో, ఆ పాపము లేకుండా ఎలా బ్రతకాలో నేర్పించింది దేవుని జ్ఞానం. దెయ్యపు జ్ఞానం అంటే ఇక మనకు తెలియందేముంది? దెయ్యపు చేష్టలు ఎలా చేయాలో మనకు నేర్పించింది దెయ్యపు జ్ఞానం. దెయ్యపు జ్ఞానం. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసాం. మనుష్య జ్ఞానం ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించింది. దేవుని జ్ఞానం ఈ లోకంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పిస్తూ దేవుని రాజ్యానికి కొనసాగింపజేసింది. మనుష్య జ్ఞానం మన ప్రాణం ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. దేవుని జ్ఞానం మనం ఈ లోకంలో శ్వాస ముగించాక ఆ లోకం వెళ్ళేంత వరకు మనకు ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి మనం ధ్యానం చేసాం. దేవుని జ్ఞానంలో విద్య ఉంది, దేవుని జ్ఞానంలో వివేకం ఉంది, దేవుని జ్ఞానములో వివేచన, ఆలోచన ఉంది. చదువుకునే వ్యక్తికి దేవుని జ్ఞానం ఉంటే ఆ సబ్జెక్ట్లో ముందుకు రాగలడు. ఆత్మీయునికి దేవుని జ్ఞానం ఉంటే పరిశుద్ధతను కాపాడుకోగలడు. ఇలాగున్న దేవుని జ్ఞానానికి చాలా శక్తి ఉందని మనం ధ్యానం చేసాం. ఆ దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఈ అంశంలోకి వెళ్ళిపోయాం. ఎందుకు నేను చెప్పిన విషయాన్నంతా మరలా చెప్తున్నానంటే, నిన్న మీకు గ్యాప్ వచ్చింది. నిన్న ఉదయకాల ప్రార్థనలో వర్తమానం అందించలేదు కాబట్టి మీకు మరలా అన్ని గుర్తు చేస్తున్నాను. ఒకేసారి స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కదా, వాటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నా. అర్థమవుతుందమ్మా? మనుష్య జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి, దెయ్యం జ్ఞానానికి ఉన్న తేడా. జ్ఞానము లేదు మనకి. జ్ఞానము లేకపోవడం వలనే మనం ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాం. మనుష్య జ్ఞానంతో నడిపింపబడుతున్నాం కాబట్టే మన ఆత్మీయత సరిగ్గా లేదు. మనుష్య జ్ఞానం కాదు, దేవుని జ్ఞానాన్ని మనం పొందాలి. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడని చెప్పగలవు బ్రదర్? చెప్పొచ్చు. ఎలాగా? మీకు చెప్పిన విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆదాముని దేవుడు సృజించినప్పుడు మొట్టమొదటిగా ఆదాము మట్టి ముద్దగా ఉన్నప్పుడు, ఆ మట్టి ముద్ద, ఒక మాటలో చెప్పాలంటే ఆదాములో జీవము లేదు. జీవము లేనప్పుడు దేవుడు ఒక జీవాన్ని ఆదాములోకి ఊదాడు. ఆదాములోకి దేవుడు ఊదిన జీవం అంటే, ఆదాము పాపము చేయక మునుపు దేవుడు ఊదిన జీవం పేరే హెబ్రీ భాష ప్రకారంగా జోయే అనేటువంటి జీవాన్ని ఊదాడు. ఎప్పుడైతే జోయే అనేటువంటి జీవము ఆదాములోకి ప్రవేశించిందో, ఆ జీవము శరీరాన్ని మాత్రమే జీవింప చేయలేదు, ఆత్మను జీవింప చేసింది. అంటే ఈ జీవము శరీరానికి ఉపయోగం, ఆత్మకి ఉపయోగం. ఆ జీవాన్ని ఊదినప్పుడు ఆదాము
జీవము ద్వారా, దేవుని జీవము ఆదాములోకి ప్రవేశించడం ద్వారా ఆదాము జ్ఞానవంతుడైపోయాడు. ఆదాములోకి జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం? దేవుని జీవములో నుండి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానము పాప సంబంధమైనది కాదు. ఆ జ్ఞానము లోక సంబంధమైనది కాదు. ఆ జ్ఞానము ఎంత గొప్పదంటే అతని ఆత్మను జీవింపచేసే జ్ఞానం. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఆదామును పిలిచి జంతువులన్నిటికీ పేరు పెట్టు అన్న వెంటనే ఏ మాత్రం సందేహం లేకుండా సింహము నుండి చీమ వరకు అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆయన జ్ఞానము ఆదాములో పనిచేస్తుంది. దేవుని జ్ఞానం ఆదాములో ఉండటం ద్వారా ఒక జంతువా, రెండు జంతువుల, మొత్తానికి పేర్లు పెట్టాడు. జ్ఞానం, జ్ఞానం. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర. ఇక నిద్రలో, ఆ గాఢ నిద్రలో ఆదాము ప్రక్కటెముక తీసి అవ్వను చేసిన తరువాత అవ్వొస్తుంటే ఆదాం అంటున్నాడు, నా ఎముకలో ఒక ఎముక. నిద్రపోయావు కదయ్యా, నీకెలా తెలిసింది? దేవుని జ్ఞానం. ఆయన జ్ఞానంలో వివేకం ఉంది. ఆయన జ్ఞానంలో వివేచన ఉంది. ఆయన జ్ఞానము అన్నిటిని పరిశీలించగలిగింది. ఆ జ్ఞానం దేవుని జీవము ద్వారా, ఏ జీవం? జోయే జీవము ద్వారా ఆదాములోకి ప్రవేశించింది. అప్పుడు ఆదాము చాలా చక్కగా ఉన్నాడు. కానీ ఈ జ్ఞానం చెరపబడింది. అవ్వ ఎప్పుడైతే పాపానికి అవకాశం ఇచ్చిందో, వారు తినకూడని పండు తిని, అవ్వ తిని ఆదాముకి ఇవ్వడం ద్వారా పాపము వారిలోకి ప్రవేశించింది. అప్పటి వరకు వారు మంచిని మాత్రమే గ్రహించేవారు. కానీ పండు తినడం ద్వారా మంచి చెడులేంటో తెలిసిపోయాయి. తెలిసిపోవడం ద్వారా చెడు వైపు ఆకర్షింపబడ్డారు. వారు పాపము చేశారు. ఆ పండు తినక ముందు దేవుడు వారికి ఏం చెప్పారు? ఇది తింటే నువ్వు చస్తావన్నాడు. చచ్చారు. ఎలాగునా? ఆత్మీయంగా చచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే హెబ్రీ బైబిల్‌లో వారు మరలా అంటే చచ్చారు. ఇప్పుడు వారు ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరన్న దగ్గర ఇంకొక జీవం ఆరంభమైంది. ఆ జీవం పేరేం చెప్పాను? సూకే అనేటువంటి జీవం. మొదట జీవమేమో జోయే అనేటువంటి జీవం. ఈ జోయే జీవము ద్వారా వారి ఆత్మ జీవించింది. తర్వాత జీవం సూకే అనేటువంటి జీవం ద్వారా ఆత్మకు లేదు ఇక జీవం, శరీరం బ్రతుకుతుంది. అందుకనే ఆదాము అవ్వలు దేవుడు చెప్తాడు, బాబు ఇంతకు ముందు మీ ఆత్మ జీవించింది, ఇక జీవం అంతా కూడా మీ శరీరంలో ఉంది. శరీరంలో జీవం ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎండకు కష్టపడాలి. నువ్వు ఖచ్చితంగా ఒకరోజు చస్తావు బాబు. ఎందుకంటే ఇంతకుముందు నీకు చావు లేదు. నీ జీవం ఆత్మలో ఉంది కాబట్టి ఇప్పుడు నీ జీవం శరీరంలో ఉంది. నువ్వు చస్తావు అని చెప్పడం ద్వారా వారి శరీర జ్ఞానం పనిచేస్తూ వచ్చింది. అందుకని భక్తులు, ప్రార్థన నిబంధనల భక్తులు నిలబడుతూ పడుతూ వచ్చారు. వారిలో శరీర జ్ఞానం పనిచేస్తూ వచ్చింది. దేవుని జ్ఞానాన్ని పొందిన వారు కూడా ఉన్నారు. కానీ దేవుని జ్ఞానం వారిలో సంపూర్తిగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక ఆదాముకి ఇచ్చినటువంటి ఆ మొదట ఇచ్చినటువంటి కృప ఎవరు పొందలేదన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్న, ఆత్మదేవుడు రావడం, ఆ కార్యం జరిగిన తర్వాత వెళ్ళిపోయేవాడు. వాళ్ళు పరిశుద్ధులుగా ఇంకా దేవుని ఆత్మ జ్ఞానాన్ని బట్టి వారు కొంత పరిశుద్ధులుగా కొనసాగింపబడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆదాము దేవునిలో ఉన్న జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జీవం పోవడం ద్వారా దేవుని జ్ఞానం కూడా పోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడారు? ఆయన మాట్లాడుతూ ఒక జీవాన్ని, ఒక మాటలో చెప్పాలంటే, నా మాటలు విని వాటి ప్రకారం విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము రెండు రకాలుగా చెప్పాను. ఒకటి పరలోక రాజ్యం, నిత్య జీవం. ఆ నిత్య జీవం అంటే యుగ యుగాలు బ్రతికి ఉండటం. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే భూమి మీదే జీవాన్ని పొందుకోవాలి. ఏ జీవం? ఆత్మకిచ్చే జీవం. అది ఎవరిస్తారు? కడపటి ఆదాముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. దేనికి ఇస్తాడు? మన ఆత్మకి. ఎవరైతే ఆయన ఎడల విశ్వాసం కలిగి ఆయన నమ్మి రక్షణ పొందితే, ఆ రక్షణ పొందే వారందరికీ
నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మరలా అక్కడ తర్జుమాలు ఏం రాయబడిందో తెలుసా? జోయే జీవం. ఏ జోయే జీవాన్ని ఆదాము పాపం ద్వారా పోగొట్టుకున్నాడో ఆ కడపటి ఆదాముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మరలా అదే జీవాన్ని ఇచ్చాడు. అదే జీవాన్ని ఎవరు పొందుకుంటారంటే కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి అంగీకరించిన వారందరూ కూడా ఆ జీవాన్ని పొందుకుంటారు. ఆ జీవం ఇప్పుడు మనము పొందుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఇప్పుడు ఆ జీవములో జ్ఞానము దాగుంది. ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి విశ్వసిస్తారో ఆయన జ్ఞానాన్ని వారు పొందుకోవాలి. అది శరీర సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆత్మ సంబంధమైన జ్ఞానం శరీర రీతిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం వివేకాన్ని నేర్పిస్తుంది. అందుకని మనం ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని నడిపించబడాలి. ఇది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన జ్ఞానములో అంత దాగుంది. ఆ జ్ఞానాన్ని మనము పొందుకునేటువంటి వారిగా మనము నడిపించబడాలనేటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ చాలా విషయాలు చూసాం. ఆయన జీవములో, నిత్య జీవములో ఎంత జ్ఞానం దాగుందనేటువంటి విషయాలను. ఆయన అనంత జ్ఞాని అనే దేవుడు. ఇప్పుడు 3 జ్ఞానాల్లో మనం దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి. ఆయన మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని జ్ఞానం మనందరూ పొందుకోవాలి. మనకున్న జ్ఞానము లోక సంబంధమైనది. దేవుని జ్ఞానాన్ని మనం అడగాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం మనం పొందకుండా కొన్ని ఆటంకాలు ఉంటున్నాయండి మన జీవితాల్లో. చూడండి, ఆ ఒక్క మాటను కూడా చూద్దాం. 2 కొరింథీ 10:5 మనం చెప్పని రిఫరెన్స్ ఒక 2-3 ఇస్తూ ఉన్నాను కాబట్టి అందరు నోట్ చేసుకోండి. 2 కొరింథీ 10:5. 2 కొరింథీ 10:5 ఒకసారి చూడండి. కావున మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి దేవుని ఆటంకమును గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి పడద్రోసి. ఇక్కడ ప్రతి మీరు ఆలోచనను చాలమ్మా. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. దేవుని జ్ఞానం పొందాలంటేనే కొన్ని అడ్డగిస్తున్నాయి. దేవుని జ్ఞానం పొందకుండా, దేవుని జ్ఞానాన్ని అనుభవించకుండా కొన్ని అడ్డగిస్తున్నాయి. ఆటంకాలు యేసు నామములో తొలగిపోవాలి. నిజంగా ఆయన జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఎందుకో ఎక్కడో బలహీనులైపోతున్నాం. ఎన్నాళ్ళు ఇలా పడుతూ లేస్తూ మన జ్ఞానంతో నడిపింపబడుతున్నాం కాబట్టేనేమో ఒకటే ప్రార్థన, నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ జ్ఞానంతో నేను నడిపించబడాలయ్యా, నీ జ్ఞానంతో ముందుకెళ్ళాలి, నాకు ఇవ్వవా? నీ జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి. ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ అసలు దేవుని జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలి? దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుని జ్ఞానం, దెయ్యపు జ్ఞానం, లోక జ్ఞానం అని చూసాం. అసలు దేవుని జ్ఞానాన్ని పొందుకోవడం ద్వారా మనం ఏం పొందుకుంటామో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిల్లో మొదటిది దేవుని జ్ఞానము ఏం నేర్పుతుంది మనకి? గ్రహించడం. మనము వాస్తవంగా మాట్లాడాలంటే పైనే తెలుసుకుంటాం కానీ లోపల ఏంటో మనకు తెలియదు. గ్రహింపు ఉండదు మనకి. ఒకటి పని చేస్తున్నప్పుడు పైనే మనకు తెలుస్తుంటది కానీ లోపల ఏం దాగుందో మనకు అర్థం కాదు మన జ్ఞానానికి. దేవుని జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా గ్రహించగలుగుతాం. దేవుని జ్ఞానము అంటే ఒక మాటలో చెప్పాలంటే పైన దాన్ని చూసేది కాదు. యోసేపుని పాపం చేయమని చెప్పి ఆమె ఫోర్స్ చేస్తున్నప్పుడు ఎన్నెన్నో చూపించుంటది పైపైన. ఇదిగో నాతో పాపం చేస్తే నీకు ఇది వస్తుంది, అది వస్తుంది, అది ఇది అని. కానీ ఆయన పైనది చూడలా. దాని తర్వాత పాపం చేస్తూ వచ్చే నష్టాలు ముందుగానే గ్రహించాడు. ఆ గ్రహింపు కావాలి. ఆ గ్రహింపు ఈరోజు మన గ్రహింపు లేకుండానే మనం చదువుకుంటున్నాం, గ్రహింపు లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, గ్రహింపు లేకుండానే మనకు నచ్చింది మనం చేసుకుంటున్నాం. ఎందుకు గ్రహింపు లేదంటే దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి వివేకంతో కూడిన గ్రహింపు వస్తుంది. ఏది మంచి, ఏది చెడు దేవునికి తెలియజేస్తాడు. ఇది వద్దు బాబు, ఇది మంచిది. ఆయన నీకు ఆలోచన ఇస్తాడు. ఎవరో చెప్పాలి, ఎవరో ఏదో చేయాలి
చేయాలి, ఎవరికో దర్శనం చూపించాలి, అవి కాదనమాట. నీకే దేవుడు గ్రహింపిస్తాడు. ఆ గ్రహింపు దేవుని జ్ఞానంలో దాగుంది. అదేవిధంగా ఈ గ్రహింపు భక్తుడు ఏమంటున్నాడు? నేను నీ సేవకుడను. 119, 125లో నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్టు నాకు జ్ఞానము కలుగజేయి. ఈ లోక విషయాలే కాదండోయ్, దేవుని వాక్యాన్ని గ్రహించాలన్నా, ఆయన శాసన ఆజ్ఞ విధులను గ్రహించాలన్నా జ్ఞానం కావాలా. లేకపోతే అక్షరానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. అక్షరానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకుంది ఎవరని చెప్పాను? అక్షరానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకున్న ఒక ఆయన గురించి మనం చూసాం. ఎవరాయన? నికోదేము. ఎవరాయన? నికోదేము. ఏం చేస్తున్నాడు? అక్షరానుసారమైనటువంటి లోక జ్ఞానం. నేను మరలా పుట్టగలుగుతున్నా? మా అమ్మగారి కడుపులోకి మళ్ళీ వెళ్తా అంటే ఆయన జ్ఞానం ఎలా ఉంది? పై పైన పరిసయ్యులు సద్దుకయ్యులు అలాంటి జ్ఞానంతో నడిపింపబడిన వారు. మనం అలాగుంటే బైబిల్ని ఎప్పుడు అపార్థం చేసుకుంటాం. ఎవడో ఒకడు వస్తాడు, బైబిల్లో ఈ బూతుంది తెలుసా అంటాడు. మన మైండ్ అంటే నా బాగుందేమో, ఒకవేళ అలా జరిగిందేమో. ఎందుకు? నీ జ్ఞానం లోక సంబంధమైనది. నువ్వు దైవిక జ్ఞానాన్ని పొందావంటే అసలు వాక్యములో ఆ మాట ఎందుకు రాయబడిందో ఏమండి, మనకంటే అసలు పోల్చుకోవడానికే పనికిరానోళ్ళం. పరిశుద్ధాత్ముని ఆయన ఆ రచయితలను ప్రేరేపించి రాయించినటువంటి దైవిక పుస్తకమే దేవుని వాక్యము. 66 పుస్తకాల ఈ సముదాయము దేవుని ఆత్మ ద్వారా రాయబడింది. ఒక మాటలో ఒక మాట ఇది మంచిది కాదు అంటే పరిశుద్ధాత్ముడు రాయించాడుగా. కానీ ఎందుకు మనకు ఆ మాట నెగిటివ్గా అర్థమవుతుందంటే మనం లోక జ్ఞానంతో చూస్తున్నాం ఆ మాటని. లోక జ్ఞానం. అదే దైవిక జ్ఞానంతో మనం ఆ మాటను చూస్తే ఆ మాట వెనక ఉన్న అర్థం, ఓహో, ఈ కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడా. కొంతమంది అనుకుంటారు, బ్రదర్ లోతు కుమార్తెలు పాపం చేశారు, రాయించకపోతే ఏమైంది అంటే చరిత్ర తెలియాలి. ఎందుకు రాయించాడు? ఒక అర్థం ఉంటుంది. అది దేవుని జ్ఞానాన్ని పొందితే అప్పుడు దాని వెనక ఉన్నటువంటి అర్థం నీకు అర్థం. గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదండు. దేవుని జ్ఞానం పొందుకున్నది రాయబడిన దాని వెనక ఉన్నటువంటి ఆ మర్మం మనం గ్రహించాలి. ఏదో పిచ్చి భక్తుల్లాగా వాక్యాన్ని పిచ్చిగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుని జ్ఞానంతో ఆయన శాసనాలను మనం గ్రహించాలి. గ్రహింపు మనకు కావాలి. రెండు రెండు దేవుని జ్ఞానం మనల్ని తప్పిస్తుంది. తప్పిస్తుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలా తప్పించబడతామో కూడా మనము ధ్యానం చేసాం. 6 అయిపోయింది. ఇప్పటి వరకు రివిజనే సరిపోయింది. ఎందుకు మరలా నేను అంత రివిజన్ చేశానంటే ఆల్రెడీ మీ అందరికీ తెలియాలి, ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు వినని వారికి కూడా అర్థం అవు ఉండొచ్చు. దేవుడే ఆ జ్ఞానం మీకు అనుగ్రహించును గాక. ఒక మాట, దేవుని జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలో మూడో మాటను ఒక్కటి నేను చూపించేసి రేపటి నుంచి ఇంకొన్ని విషయాలు, ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ఏదేమైనా దేవుని జ్ఞానంతో నడిపించబడాలి. ఇంకొక మాట మనం చూసిన తర్వాత అప్పుడు మనం ముందుకెళ్దాం. ఒక్క మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 24:14. దేవుని జ్ఞానాన్ని ఎందుకు పొందుకోవాలంటే 1 గ్రహింపు కొరకు, 2 తప్పింపబడటానికి, 3 సామెతలు 24:14. నీ ఆత్మకు జ్ఞానం అటుదని తెలుసుకొనుము. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొను. అది నీకు దొరికిన ఎడల నీకు మంచి గతి కలుగును. ముందు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. నీవు గనక జ్ఞానాన్ని సంపాదించుకుంటే, ఈ అధ్యాయము ప్రారంభము నుండే జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడుతుందని, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటానని, మూర్ఖుడికి జ్ఞానం అందదని, శ్రమ దినమున మనం కృంగిపోకూడదని, కృంగితే చేతగానోలమని, జ్ఞానము మనం సంపాదించుకోవాలని, తేనె తాగితే అది రుచిగా ఉంటది కదా, తేనె పట్టు నాలుకకు తీపి కదా, అంతే జ్ఞానం కూడా మనం ఎంత నేర్చుకుంటే మనకు అంత అవసరం వస్తుంది. నీ ఆత్మకు తేనె పట్టు తింటే నాలుగు ఎంత తీపో,
నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకో. అది నీకు దొరికితే, మీకు మొదట్లో చెప్పాను. మనం తెలియక కొన్ని తెలివి మనకు చిన్నప్పుడున్నా, మన పాపాన్ని బట్టి, మన వ్యసనాన్ని బట్టి, మనం చేయరాని కార్యాన్ని బట్టి, మనం అది పోగొట్టుకుంటాం. అందుకని నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొని, ఆ జ్ఞానం నీకు దొరికితే ఏమవుతదట? ముందుకు నీకు మంచి గతి కలుగును. ముందుకు నీకు జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటే ముందుకు నీకు మంచి గతి కలగబోతుంది. నిజంగా దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాడి భవిష్యత్తు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటది. జ్ఞానం నీకు దొరికితే ముందుకు రాబో రోజుల్లో నీకు మంచి గతి కలుగు. నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. నీవు ప్రభువులోకి నడిపింపబడతావు. పాపానికి దూరంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని నామ మహిమకరంగా ఈ లోకానికి మాదిరికరంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఎప్పుడో తెలుసా? దేవుని జ్ఞానం సంపాదించుకుంటే. ముందు మీ గతి బావుండాలంటే చాలామంది భవిష్యత్ బావుండాలని ఏవేవో ఇప్పుడు అన్నీ చేస్తుంటారు. ఎల్ఐసీలు కడతారు. భవిష్యత్ బావుండాలని ఏవేవో చేస్తుంటారు. నేనంటాను, జ్ఞానాన్ని సంపాదించుకో. ముందుకు నీకు మంచి గతి కలుగుద్ది. జ్ఞానం నీకుంటే నువ్వు భవిష్యత్తులో ఎలాగైనా బ్రతకగలవు. ముందు ఆస్తులు సంపాదించుకొని తర్వాత ఒకరోజుకి అన్నీ అమ్ముకొని అడుక్కు తిన్న వారి పేర్లు జాబితాలు మనం చూస్తూనే ఉంటాం. అది కాదు, భవిష్యత్తుకు అవసరమైంది జ్ఞానం. అయ్యా, నేను యవ్వన వయస్సులో ఉన్నాను, నా జ్ఞానం ఇవయ్యా. నీ జ్ఞానముతో నాకు ముందు మంచి గతి కలుగుతుందయ్యా. అయ్యా, నీ జ్ఞానం నాకు ఇవ్వని. దేవుని ఎడల మనం జ్ఞానాన్ని పొందుకోవాలి. ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగం కాదు. నువ్వేదైతే ఆశపడుతున్నావో, నువ్వేదైతే కోరుకో, అది వృధా అయిపోదు. ఆ ఆశ వేస్ట్ అయిపోదు. దేవుడికి నిశ్చయముగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేసి నిన్ను ఒక మంచి స్థాయికి నడిపిస్తాడు. అర్థమవుతుందా తల్లి? 3 మాటలు జ్ఞానం ఎందుకు పొందాలో. మూడో మాట ఏమిటంటే, మన ముందు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే. ఇంకా చాలా విషయాలున్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి నుండి మనం ధ్యానం చేద్దాం. అందరూ మీరున్న స్థలాల్లో మోకరించండి. మోకరించండి. ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా. సొంత జ్ఞానంతో నడిపింపబడుతున్నానేమో. అయ్యా, నీ జ్ఞానాన్ని ఇంతవరకు నేను అడగలేదు. నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాను గాని, నీ జ్ఞానం ఇవ్వని అడగలేదు. నీ జ్ఞానం నాకు కావాలి. నీ జ్ఞానముతో నడిపింపబడాలి. లోక జ్ఞానం ఈ లోకంలో ఎలా బ్రత ఎలా బ్రతకాలో, అంటే ఒక మాటలో అయ్యా ఎలా బ్రతకాలో నేర్పించింది. ఎలా బ్రతకూడదో చెప్పలేదు. ఈ లోక ఆనందం ఎలా పొందాలో నేర్పించింది. ఆ లోక ఆనందాల వల్ల వచ్చే నష్టాలు ఈ లోకం చెప్పలేదు. అయ్యా, తెలుసో తెలియకో లోక జ్ఞానంతో, సాతాను జ్ఞానంతో ఇన్నాళ్ళు నడిపించబడ్డానయ్యా. అయ్యా, ఈ రోజు మాత్రం నీ జ్ఞానాన్ని కోరుకుంటున్నానయ్యా. నీ జ్ఞానాన్ని కోరుకుంటున్నానయ్యా. నీ జ్ఞానాన్ని కోరుకుంటున్నానయ్యా. నాకు నీ జ్ఞానం కావాలయ్యా. నాకు నీ జ్ఞానం కావాలయ్యా. నాకు నీ జ్ఞానం ఇవ్వండి అయ్యా. నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. నీ జ్ఞానంతో నడిపించబడాలయ్యా. నీ జ్ఞానంతో నడిపింపబడాలయ్యా. అయ్యా, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. నాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. అవునయ్యా. అయ్యా యేసయ్యా, నీ జీవంలో జ్ఞానం దాగుందని ఆ జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని మాకివ్వడం కోసం ఈ లోకంలో నిత్య జీవము గలవారిగా మమ్మల్ని నువ్వు చేస్తున్నావు. ఆ జీవంలో జ్ఞానం ఉంది. మా శరీరానికి జ్ఞానం కాదు, మా ఆత్మకు జ్ఞానం కావాలి. మా ఆత్మ వివేచించగలిగిన జ్ఞానం పొందుకోవాలి. అయ్యా, నీ జీవములో ఉన్న జ్ఞానం మాకు ఇస్తున్నావు. పోగొట్టుకున్న జ్ఞానం మేము పొందుకొని, అయ్యా, మా మతి చెడిపోయింది మా పాపాలను బట్టి. మా పాపాలు బట్టి, అయ్యా, మా గిల్టీని బట్టి మేము ఇంతకు ముందులాగా నీలో ఉండలేకపోతున్నాం. నాయనా, మా మతి చెడిపోయింది. మా మతి చెడింది అయ్యా. అయ్యా, మాకు జ్ఞానం కావాలి. మాకు జ్ఞానం కావాలి. జ్ఞానముతో నడిపింపబడాలి. నాయనా, నీ జ్ఞానం మాకు ముందు గతి బాగా ఇస్తుంది. అయ్యా, మాసభంగము కానేరనివ్వదు. నీ జ్ఞానం మాకు కావాలి. గ్రహింపుతో కూడిన నీ జ్ఞానం, తప్పించే జ్ఞానం మాకు కావాలి నాయన. ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. అడగండి, అడగండి, అడగండి.
మీరు అడగట్లేదు, ఏవేవో అడుగుతున్నారు. ఆయన జ్ఞానాన్ని అడగట్లేదు. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆలోచన లేదు చాలా మందిలో. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, నీ జ్ఞానము అనంతమైనది. నువ్వు అనంత జ్ఞాని యొక్క దేవుని. నీ బిడ్డలుగా నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించావు. ఆదాము నీ జ్ఞానముతో ఉన్నప్పుడు అయ్యా అంతటిని ఏలేడు, ఏదేను తోటని ఏలేడయ్యా. కానీ నీ జ్ఞానం పోగొట్టుకున్న తరువాత అయ్యా తను ఇద్దరు కుమారులను కూడా సరిగ్గా ఏలలేకపోయాడు. పెద్దవాడు చిన్నవాడి మీద పడి చంపాడు. నీ జ్ఞానము లేనప్పుడు పాపము ప్రారంభమైంది, పాపము విస్తరించింది. నీ జ్ఞానముతో ఉన్నప్పుడు అయ్యా అన్నీ గ్రహించగలిగాడు. ఆ జ్ఞానాన్ని కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మేము పొందుకున్నాం. అయ్యా ఆ జ్ఞానం మాకు మరలా అను అనుమతించి అయ్యా మాకు అవకాశం ఇచ్చి నీ జ్ఞానం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నీ జ్ఞానం మాకు ఇవ్వండి అయ్యా. నీ జ్ఞానంలో గ్రహింపు ఉంది. నీ జ్ఞానములో అయ్యా తప్పించుకునే శక్తి ఉంది. నీ జ్ఞానములో ముందు గతి బాగానే ఉంటుంది. మీ జ్ఞానంతో మేము బ్రతకాలి. నీ జ్ఞానంతో నడిపించబడాలి. అటువంటి జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించి జ్ఞానులుగా మేము అయ్యా నీ జ్ఞానముతో నడిపింపబడినట్లు సహాయం చేయమని విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా ప్రతి ఒక్కరు వారు చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా మందిరానికి వెళ్తున్న వారిని క్షేమంగా నడిపించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. నాయన మీరు తోడుగా ఉండండి. మమ్మలను అయ్యా నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ, పాపములో ఉన్న వారికి విడుదల మీరు అనుగ్రహించి మీరు మా అందరికీ తోడుగా ఉండి ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ కంచె వేసి ఎటువంటి వైరస్లు ప్రమాదాలు దరిచారకుండా నీ కాపుదలను మీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండే సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 రేపు అమ్మ రేపు బ్రదర్స్ ప్రేయర్ గ్రూపు రాత్రి 9 గంటలకు ఉంది. ఈ రోజు బ్రదర్స్ అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఎవరైనా ఖాళీగా ఉన్న సిస్టర్స్